ఆంధ్రప్రభ నేను మీ హేమ. ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా బయోపిక్ మూవీస్ వస్తున్నాయి. సినీ, రాజకీయ, క్రీడా వివిధ రంగాల లెజెండరీల జీవిత కథల ఆధారంగా ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయి. ఇలాంటి బయోపిక్స్లో ఎక్కువగా బాలీవుడ్లో తెరకెక్కుతాయి. కొన్ని చారిత్రక నేపథ్యంలో వస్తాయి. చాలా వరకు బయోపిక్స్ చిత్రాలు మంచి హిట్ టాక్ తెచ్చుకుంటాయి, కొన్ని ఫెయిల్ అవుతుంటాయి. ఇప్పటి వరకు పలువురు రాజకీయ నేతలకు సంబంధించిన బయోపిక్లు వచ్చాయి. ఇప్పుడు పాలిటిక్స్లో తనదైన మార్క్ చాటుకుంటూ కోట్ల మంది ప్రజల హృదయాలు గెలుచుకున్న ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కబోతుంది. గుజరాత్కు 4 సార్లు సీఎంగా పనిచేశారు నరేంద్ర మోదీ. 2 సార్లు బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చి నేషనల్ పాలిటిక్స్లో ప్రధానిగా తనదైన ముద్ర వేశారు. ఇక కోట్లాది మంది హిందువుల జీవిత కల అయిన యూపీలోని అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి కృషి చేశారు. అంగరంగ వైభవంగా రామ మందిరంలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. దీంతో నరేంద్ర మోదీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కోట్ల మంది ప్రజల హృదయాలు గెలుచుకున్న జనహృదయ నేత నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా ఆయన బయోపిక్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. విశ్వవిజేత పేరుతో అన్ని భారతీయ భాషల్లో ఈ మూవీని నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సిహెచ్ క్రాంతి కుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్నట్లు సమాచారం. వందే మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై కాశీరెడ్డి శరత్ రెడ్డి నిర్మించనున్నారు. అభయ్ డియల్, నీనా గుప్తే, అనూప్ ఖేర్, పల్లవి జోషి ముఖ్య పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కుమారుడు కాలభైరవ ఈ మూవీకి మ్యూజిక్ అందించనున్నట్లుగా సమాచారం. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని త్వరలోనే సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఇందులో ప్రధాని మోదీ తీసుకున్న సంచలన నిర్ణయాలు, డిమానిటేషన్, ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, అయోధ్య రామ మందిరం లాంటి కీలక అంశాలు చూపించబోతున్నట్లు తెలుస్తుంది. ఒక సామాన్యుడు చాయ్ వాలా స్థాయి నుంచి విశ్వనేతగా ఎదిగిన ఆయన ప్రస్థానం చూపించబోతున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది.